చిత్తూరులో జరుగుతున్న సిపిఐ ద్వితీయ మహాసభలను 5-6 తేదీల్లో చిత్తూరులో జరుగుతున్న సిపిఐ ద్వితీయ మహాసభలను ఏప్రిల్ 5వ తేదీ జరుగుతున్న ప్రజా ప్రదర్శనను చిత్తూరులో జరుగుతున్న ప్రజా ప్రదర్శనను చిత్తూరులో జరుగుతున్న ప్రజా ప్రదర్శనను 5వ తేదీలో చిత్తూరులో జరుగుతున్న బహిరంగ సభను 5వ తేదీలో చిత్తూరులో జరుగుతున్న సిపిఐ బహిరంగ సభను ఏప్రిల్ చేయండి సిపిఐ బహిరంగ సభను భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏప్రిల్ చేయండి సిపిఐ ఏలూరు జిల్లా ద్వితీయ మహాసభలను 5-6 తేదీలో చిత్తూరులో జరుగుతున్న సిపిఐ ద్వితీయ మహాసభలను జిల్లా ద్వితీయ మహాసభలను సిపిఐ జిల్లా ద్వితీయ మహాసభలను భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ జిందాబాద్ సిపిఐ సిపిఐ ఏప్రిల్ చేయండి 5-6 తేదీలో చిత్తూరులో జరుగుతున్న సిపిఐ రెండో మహాసభలను సిపిఐ జిల్లా ద్వితీయ మహాసభలను జిల్లా సిపిఐ ద్వితీయ మహాసభలను చిత్తూరులో జరుగుతున్న మహాసభలను చిత్తూరులో జరుగుతున్న మహాసభలను. అందరికీ నమస్కారం. మన్నవ కృష్ణ చైతన్య, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ శతవార్షికోత్సవాలు జరుపుకుంటూ ఉంది దేశవ్యాప్తంగా. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాలు అయిన సందర్భంగా, అదేవిధంగా సంస్థాగత ఎన్నికలు భారత కమ్యూనిస్ట్ పార్టీ 3 ఏళ్లకు ఒకసారి జరుపుకుంటుంది, మహాసభలు జరుపుకుంటుంది. అందులో భాగంగానే ఏలూరు జిల్లా ద్వితీయ మహాసభ చింతలపూడిలో జూలై నెల, అంటే ఈ నెల 5, 6, 7 తేదీల్లో జరుగుతూ ఉంది. 5వ తేదీ ప్రజా ప్రదర్శన బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. 6, 7 తేదీల్లో ఎర్రగుంటపల్లిలో ప్రతినిధుల సభ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సభకి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు, అదేవిధంగా అతిథులుగా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు అక్కినేని వనజ గారు, కేవీ ప్రసాద్ గారు, డ్యాగా ప్రభాకర్ గారు ఇచ్చేస్తున్నారు. దాంతోపాటు ఈ జిల్లాలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేక అనేక మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అనేక విషయాలు ఈ జిల్లాలో ఉన్నాయి. భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడం, గత 3 ఏళ్లలో ప్రభుత్వ విధానాల వల్ల జరిగిన నష్టం ఏంటి, ఇబ్బందులు ఏంటి అనేది కమ్యూనిస్ట్ పార్టీ ఏం చేసినా చర్చించడం, భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడానికి ఈ మహాసభ దోహదపడుతుంది. ఈ జిల్లాలో ఏలూరులో ఉన్నటువంటి 2 జూట్ మిల్లులు మూతపడినాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక మంది ఉపాధి కోల్పోయారు. అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించి పోలవరం జీవనాడి లాంటిది ఈ రాష్ట్రానికి అని చెప్తా ఉన్నారు. పోలవరం నిర్మాణం సక్రమైన పద్ధతిలో జరగడం లేదు. 41వ కాంటూర్ అని చెప్పి దాన్ని బ్యారేజ్గా మిగులుస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉంది దానిపైన. అదేవిధంగా అక్కడ ఉండే నిర్వాసితుల్ని నీట ముంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా కోకొల్లలుగా నిర్వాసితుల సమస్యలని పరిష్కారం చేయడం లేదు. ఈ విషయం పైన అదేవిధంగా అనేక అంశాలు, చింతలపూడి ప్రాంతంలో, నూజివీడు ప్రాంతంలో ఉన్న బొగ్గు వెలికి తీసే అవసరం ఉంది. ఆ ప్రాంతంలో అనేక మందికి ఉపాధి దొరుకుతుంది. ఈ అంశం పైన అదేవిధంగా చింతలపూడి ఎత్తిపోతల పథకం చూస్తే పూర్తిగా అటకెక్కించే పనిలో పడింది ప్రభుత్వం. కాబట్టి చింతలపూడి ఎత్తిపోతల పథకం త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పే డిమాండ్తోను, అలాగే ఇటు పక్క చూస్తే కొల్లేరు సహజ సిద్ధంగా చేపల వేటాడి జీవనం కొనసాగించే వాళ్ళకి లంక గ్రామ ప్రజలకు ఇబ్బంది కలుగుతూ ఉంది. అదేవిధంగా ఫిష్ మాఫియా రాజ్యం వెళ్తూ ఉంది ఆ ప్రాంతంలో. ఇట్లాంటి సమస్యలు అనేకం ఉన్నాయి ఈ జిల్లాలో. దాంతోపాటు భవిష్యత్తులో ఈ జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి కూడా జరగాల్సిన అవసరం ఉంది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందితేనే ఈ ప్రాంతంలో ఉండేటటువంటి, ఈ జిల్లాలో ఉండేటటువంటి ప్రజానేకానికి ఉద్యోగోపాధి అవకాశాలు దక్కుతాయి. ఈ అన్ని అంశాలపైన చర్చించడం జరుగుతుంది భారత కమ్యూనిస్ట్ పార్టీ మహాసభలో. అదేవిధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాలపైన భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం జరుగుతుంది. ఈ జిల్లా సమస్యలపైన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అనుసరించే విధానాలపైన భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడం ద్వారా ఈ మహాసభలు జయప్రదం చేయాలని చెప్పి, అదేవిధంగా ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో, ప్రజలు, సానుభూతి పరులు, కమ్యూనిస్ట్ పార్టీకి సభ్యులు, ప్రజా సంఘాలకు సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా అన్ని రకాలుగా ఈ మహాసభని, బహిరంగ సభని, ప్రదర్శనని జయప్రదం చేయాలని, ప్రతినిధుల సభలో అనేక విషయాలు చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకునే దాంట్లో కమ్యూనిస్ట్ పార్టీ ముందుంటుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ప్రతి 3 ఏళ్ళకు ఒకసారి సంస్థాగతంగా మహాసభలు జరుపుకొని గడిచిన 3 సంవత్సరాల కాలంలో కమ్యూనిస్ట్ పార్టీ చేసిన పోరాటాలని మననం చేసుకుంటూ రాబోయే 3 సంవత్సరాల కాలంలో ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ఒక కార్యాచరణ రూపం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ ఏడాది శాఖ మొదలుకొని పట్టణ మండల మహాసభలు జరుపుకుని జిల్లా మహాసభ ఈ నెల 5, 6 తేదీల్లో
చింతలపూడిలో జరుపుకుంటున్నాం. అదేవిధంగా రాష్ట్ర మహాసభ ఆగస్టు 23, 24, 25 తేదీలో ఒంగోలు పట్టణంలో జరుగుతుంది. జాతీయ మహాసభలు సెప్టెంబర్ 21 నుండి 25 వరకు హర్యానా రాజధాని చండీగఢ్లో జరుగుతుంది. ఈ మహాసభలన్నింటిలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్న ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, రైతాంగ వ్యతిరేక విధానాల మీద కూలంకషంగా చర్చించి జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఒక పోరాట కార్యక్రమాన్ని రూపొందించడం జరుగుతుంది. అదే సందర్భంలో ఈ జిల్లాలో ఏవైతే మా జిల్లా సెక్రటరీ చెప్పిన అంశాలు కాకుండా ఈ జిల్లాలో ప్రధానంగా జంగారెడ్డి మీద వెళ్తున్న గ్రీన్ఫీల్డ్ హైవే ఉంది. దానికి సర్వీస్ రోడ్లు లేవు. ఆ సర్వీస్ రోడ్లు లేకుండా గ్రీన్ఫీల్డ్ హైవే వెళ్ళడం అనేది అది సాధ్యం కాదు. తక్షణమే దానికి సర్వీస్ రోడ్లు కావాలని చెప్పేసి ఒక డిమాండ్ కార్యక్రమాన్ని ఈ మహాసభ రూపొందించడం జరుగుతుంది. అదేవిధంగా కొల్లేరు సంబంధించి మొన్న సాధికార కమిటీ వచ్చింది. కేవలం వచ్చి తూతు మంత్రంగా వెళ్ళిపోయింది. అలా కాకుండా ఏదైతే సుప్రీంకోర్టు సాధికార కమిటీ వచ్చిందో దానికి క్షుణ్ణంగా అధ్యయనం చేసి కొల్లేరులో ఉన్న అక్కడ ఎవరైతే సహజంగా బతుకుతున్న పేద ప్రజలు ఉన్నారో వాళ్ళ జీవనానికి ఇబ్బంది లేకుండా ఫిష్ మ్యాప్ చేతుల్లో ఉన్న వందలాది ఎకరాల అక్రమ చెరువుల్ని ధ్వంసం చేసి కొల్లేరు సస్గా కాపాడాలని చెప్పేసి సిపిఐగా ఈ మహాసభలో చర్చించి ఒక కార్యాచరణ రూపొందించడం జరుగుతుంది. అలాగే జిల్లాలో మెట్ట ప్రాంతాల్లో ఉన్న అడవి బంజులు ఏవవుతున్నాయో ఆ భూములకు సంబంధించి వన సంరక్షణ గవర్నమెంట్ ఏర్పడిస్తుంది. వన సంరక్షణ కేటాయించిన భూముల్ని ఆ భూముల్లో ఉన్న పేదలకి వ్యక్తిగత హక్కు పత్రాలు చెప్పేసి ఈ మహాసభలో చర్చించడం జరిగి ఒక కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. ఈ జిల్లాలో ఉన్న పడవగా ఉన్న అడవి బంజర్ని పేదలకు ఒక్కొక్క కుటుంబానికి హెక్టార్ భూమి సాగు భూములను పేదలు కావాలని చెప్పేసి ఈ మహాసభలో నిర్ణయం చేయడం జరుగుతుంది. ఈ విధంగా మహాసభలో జిల్లాలో ఉన్న ప్రజానీక సమస్యల మీద చర్చించి ఒక కార్యాచరణ జరుగుతుంది. కావున 5వ తేదీన ప్రదర్శన చింతలపూడి మార్కెట్ యార్డ్ 2:30 ప్రారంభమయ్యి 3:30 గంటలకి బయట చేసినట్లు ఉన్న సిలికాన్ గార్డెన్స్ లో బహిరంగ జరుగుతుంది. ప్రదర్శన బహిరంగ సభకి పార్టీ కార్యకర్తలు, ప్రజా సంఘ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా ఏఐసిటిఈ అనుమతులతో స్థాపించబడిన మా విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వట్లూరు, ఏలూరు ఎన్బిఏ మరియు నాక్ ఏ గ్రేడ్ తో అత్యుత్తమ ప్రమాణాలతో సుదీర్ఘ అనుభవం కలిగిన ప్రొఫెసర్లతో మా ఎంబీఏ విభాగంలో స్టూడెంట్స్ ఉన్నత భవిష్యత్తు ప్రధాన ప్రణాళికతో స్టూడెంట్స్ కు డిజిటల్ క్లాస్ రూమ్స్, డిజిటల్ లైబ్రరీ మరియు కంప్యూటర్ శిక్షణ నైపుణ్యంతో తరగతి గదులు, ఎంబీఏ స్టూడెంట్స్ యొక్క ప్రాధాన్యతను మెరుగుపరిచే దిశగా స్కిల్ డెవలప్మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్స్ మరియు మానసిక ఉల్లాసం కొరకు కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించబడును. స్టూడెంట్స్ చదువుతో పాటు ప్లేస్మెంట్స్ కూడా ప్రధాన దిశగా ఇంటర్న్‌షిప్ కోర్సులు మరియు యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ను ప్రమోట్ చేస్తూ విద్యార్థులను ప్రముఖ కంపెనీలతో MUUS మరియు ఇండస్ట్రియల్ విజిట్స్ నిర్వహించబడును. తద్వారా మా స్టూడెంట్స్ ప్రముఖ కంపెనీల్లో ఉన్నత స్థానాన్ని అధిరోహిస్తున్నారు. అడ్మిషన్ కొరకు సంప్రదించండి సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్.